ఆనంది తన మనసు మార్చుకొని అశ్విన్ని భర్తగా ఒప్పుకుంటుందని ఒక నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు ఆ నమ్మకం పోయింది మేడం. వాళ్ళమ్మ అశ్విన్ని ఇంటికి తీసుకువెళ్ళినంత మాత్రాన అశ్విన్ ఆనందిని వదిలేస్తాడనుకుంటున్నావా? ఛాన్సే లేదు. అశ్విన్ ఆనందికి దగ్గరవ్వడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు అమృత. ఎందుకంటే అశ్విన్కి ఆనంద్ అంటే ప్రాణం. ఖచ్చితంగా ఆనంది అశ్విన్ని తన భర్తగా అంగీకరిస్తుంది. ఆ రోజు వస్తుంది. ఏంటి సుధాకర్ గారు ఈ టైంలో కాల్ చేశారు? ఈ విశ్వంగాడి టార్చర్కి వేళాపాల లేకుండా పోతుంది మేడం. పగలు రాత్రి మధ్యాహ్నం చంపుకు తింటున్నాడు. వీడితో నా వల్ల కావట్లేదు మేడం. అంత బిల్డప్ ఇస్తారేంటండి? ఆ బక్కర ఆస్కెల్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారా? మేడం, ఒక్క తాగుబోతు 100 మందితో సమానం. వీడితో వేగడం నా వల్ల కావట్లేదు మేడం. బాటిల్స్ మీద బాటిల్స్ తాగుతున్నాడు మేడం. నా దగ్గరున్న డబ్బులన్నీ ఖాళీ చేస్తున్నాడు మేడం. మీ డబ్బులేం కాదుగా, నేనిచ్చినవేగా. కేవలం మీరిచ్చిన డబ్బుతోనే అన్నీ అయిపోతాయా మేడం? సార్కి మందు తేవాలి, మందులోకి నంచుకోవడానికి చిప్స్ తేవాలి, అన్ని సౌకర్యాలు సమకూర్చాలి. మరి దరిద్రం ఏంటంటే ఎవరైనా టాబ్లెట్ వాటర్తో వేసుకుంటారు, వీడు మందుతో వేసుకుంటున్నాడు మేడం. వాట్? అవును మేడం. వీడి లీలలు ఒకటా రెండా? చెప్పుకుంటే మరో చరిత్ర రాయొచ్చు మేడం. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను మేడం. పొద్దున ఏం జరిగిందో తెలుసా మేడం? ఏం జరిగింది? ఈ విశ్వంగాడు అది జరిగింది మేడం. వాట్? ఆనంది వాళ్ళు హాస్పిటల్కి వచ్చారా? అవును మేడం. ఆనంది విషయంని చూసిందా? లేదు మేడం, జస్ట్ మిస్. థాంక్ గాడ్. మేడం, బిల్లు కట్టి వచ్చేలోపు ఆ అమృత భర్తతో గొడవపడి నానా రాద్ధాంతం చేశాడు మేడం. రాస్కిల్, కామ్గా ఒక చోట పడుండ్రా అంటే ఓవర్ యాక్షన్ చేస్తాడా? ఏది, వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు. అలాగే మేడం. రే, మేడం మాట్లాడతారంట. మేడమ్మా? ఏ మేడం? ఎవరికి మేడం? రే, మిత్రా మేడం రా. ఆవిడెవరు? నిన్ను 24 గంటలు మేపుతుందే ఆ మేడం రా. మా మా మిత్రా మేడమా? మా లక్ష్మీదేవి గారా? ఆవిడ చేశారా? ఫోన్ మాట్లాడు. సర్లే, ఇవ్వు. ఇవ్వా. అరే ఆగరా, స్పీకర్ ఆన్ చేస్తాను, మాట్లాడు. మేడం మాట్లాడండి మేడం. ఏరా, ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నావా? లేదు మేడం, మత్తెక్కి ఊగుతున్నాను మేడం. పళ్ళు రాలగొడతాను. హాస్పిటల్కి వెళ్ళామా, ట్రీట్మెంట్ చేసుకున్నామా, మళ్ళీ ఇంటికి వచ్చామా అన్నట్టు ఉండకుండా ఏంట్రా ఎక్స్ట్రా చేసావంట? ఆనంది నిన్ను చూసిందంటే ఏంటి పరిస్థితి? మేడం మేడం చూడలేదుగా మేడం. వైట్ టెన్షన్. కూల్ కూల్. సుధాకర్ గారు, చెప్పండి మేడం. ఈ రాస్కెల్ మన సిచ్యుయేషన్ ని సిల్లీగా తీసుకుంటున్నాడు. తాగింది దిగాక కూర్చోబెట్టి కాస్త వాడికి మన పరిస్థితి అర్థమయ్యేలా చెప్పండి. ఎంత చెప్పినా వీడు అర్థం చేసుకోడు మేడం. వాణ్ణి మిత్ర, ఆనంది, నిన్ను వార్డెన్ మేడం గారు రమ్మంటున్నారు. అలాగా, సరే నేనొస్తాను, నువ్వు వెళ్ళు. ఆనందియా?
ఏదో కంగారు పడుతున్నా, ఏమైంది? ఐ, ఏం లేదు. ఫోన్లో ఎవరు? మేడం నోర్మి మేడం నోర్మి అది 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 రాంగ్ నెంబర్. ఎవరికో చేయబోయి నాకు చేశారంట. అదే చెప్తున్నాను. అంతేనా? అంతే అంతే. నువ్వు వెళ్ళు. మ్. హలో మేడం, సుధాకర్ గారు. ఆ ఆనందికి మీ మీద డౌట్ వచ్చినట్టుంది. అలాగే ఉంది, బట్ మేనేజ్ చేశాను. మరి మేడం వీడిని ఏం చేద్దాం? నా కోసం కాస్త ఓపిక పట్టండి. దీనికో సొల్యూషన్ త్వరలో చెప్తాను. నేను ఉంటాను. ఓకే మేడం. ఏంటక్క దాని వైపు అలానే చూస్తున్నావు? ఆనంది, ఇదెవరిదే? నీదా? కాదక్క, సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ రోజు ఇది నా చీరకి చిక్కుకుందక్క. అంటే ఎవరిదంటావ్? అదేనక్క తెలీదు. ఎవరైనా అడుగుతారేమో అని అలానే బ్యాగ్లో ఉంచానక్క. నాకెందుకో దీనికి సంబంధించిన వాళ్ళే నీ విషయంలో ఏదో చేశారని నాకు అనిపిస్తుంది. కానీ ఇది ఆడవాళ్ళు వేసుకునేది కదక్కా. నువ్వు గర్భవతి కావడంలో ఆ ఆడమనిషి హస్తం కూడా ఉండొచ్చు కదా. ఏంటక్క నువ్వు అనేది? దీనికి సంబంధించిన అమ్మాయి నీకు అన్యాయం చెయ్యాలని కావాలని అలా చేసి ఉండొచ్చు కదా. నీ విషయంలో తప్పు చేసిన ఆ తప్పుడు వెధవ వెనక ఈ ఆడదాని పాత్ర కూడా ఉందేమో. నిజమేనక్క, నేను ఈ రకంగా ఆలోచించలేదు. చూడానంది, ఇది తేలిగ్గా తీసి పారేసే విషయం కాదే. నీకు దొరికిన మరో గొప్ప ఆధారం ఇది. విశ్వాన్ని వెతుకుతున్నట్టే దీనికి సంబంధించిన అమ్మాయిని కూడా కనిపెట్టి ప్రయత్నం చెయ్యి. ఖచ్చితంగా చెప్తున్నా, ఇది ఏ అమ్మాయిదో తనే నువ్వు ఈ పరిస్థితికి రావడానికి కారకురాలు. అనుమానమే లేదు. మేడం, డిస్టర్బ్ చేశానా? నో, అదేమీ లేదు. ఏదో మాట్లాడాలి అన్నావంట కదా, ఏంటది? మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. థ్యాంక్సా? దేనికి? నా గురించి మహేష్తో పాజిటివ్గా చెప్పడమే కాకుండా మా మామ్తో కూడా పాజిటివ్గా చెప్పినందుకు. సంతోషం. సంతోషమా? ఎస్, నీలో నెగటివ్నెస్ ఉందని నువ్వే రియలైజ్ అయినందుకు. నేనిప్పుడు ఆ మాట అనలేదు కదా. బట్ సత్యవతితో నేను నీ గురించి ఏం చెప్తానోనని